హాయ్ హలో నమస్తే. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సినిమాలో చేసిన చిన్న రోల్ అయినా తన యాక్టింగ్‌తో అందరి కళ్ళను ఆకట్టుకుంటారు. చిరంజీవి గారితో, రాజమౌళి గారితో, ప్రభాస్ గారితో తన స్క్రీన్ ప్రెజెన్స్ షేర్ చేసుకున్నారు. ఆయనే పింగ్ పాంగ్ సూర్య గారు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి తన సినీ ప్రస్థానం ఎలా జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. హాయ్ అండి. ముందుగా మ్యాక్స్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉన్నారన్న? ఐఎమ్ గుడ్ బాగున్నా. ఈ పింగ్ పాంగ్ సూర్య ఆ పేరు ఎలా వచ్చిందన్న? అసలు పేరు ఏం పేరు అన్న? అసలు పేరు సూర్య. ఓకే. పింగ్ పాంగ్ అనే పేరు సై మూవీతో రాజమౌళి సార్ ఇచ్చిన పేరు నాకు. అది క్యారెక్టర్ నేమ్ పింగులూరి పంగనామాలు. అందరూ సింపుల్ గా ఉంటుందని పింగ్ పాంగ్ అని పిలుస్తారని ఆ మూవీలోనే జస్టిఫికేషన్ ఉంటుంది. క్యారెక్టర్ సంబంధించిన నేమ్. ఎవ్రీబడి కాలింగ్ దిస్ పింగ్ పాంగ్ కాలేజ్ కానీ స్టూడెంట్స్ కానీ అది అలాగా రికగ్నైజ్ అయింది. అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలన్న థాట్ ఎలా వచ్చింది? మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? అసలు నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ప్రభుదేవ గారు. అంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. సో చదువు అంటే కష్టం, డాన్స్ అంటే ఇష్టం. సో ఆ థాట్లో నేను మూవీ ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే నా ఒక డ్రీమ్ ఏముండేది ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మన మధ్యలో లేరు, నాగేశ్వరరావు గారు లేరు, కృష్ణ గారు లేరు. అంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్, నటులు అసలు. సో రేపన్న రోజు మనం లేకపోయినా మనం కళ్ళ ముందు కనిపిస్తాం ఆడియన్స్కి. ఇప్పుడు ఆ నలుగురు సినిమా చూసినా, సై చూసినా, జై చిరంజీవి చూసినా, ఏం చూసినా అరే వీడంటూ ఒకడున్నాడు, ఒక క్యారెక్టర్ బిల్డ్ అయి ఉంటుంది అప్పుడు. సో అలాగా నేను ఎప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా నేను బ్రతుకుండడం అన్నది నాకు చాలా ఎగ్జాక్ట్లీ. మన కళ్ళ ముందు లేకపోయినా మనం ఒక సీడీ వేసుకున్నా, ఏదైనా వేసుకున్నా మనం కళ్ళ ముందు ఉంటాం ఆడియన్స్ కి. సో సినిమాలోనే ఎగ్జాక్ట్లీ. అది వేరు. క్రికెటర్స్ కి, పొలిటీషియన్స్ కి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే అడుగుగా దక్కే అదృష్టం అది. ఫస్ట్ సినిమా ఛాన్స్ ఎవరు ఇచ్చారో, ఎలా వచ్చింది? ఫస్ట్ సినిమా ఛాన్స్ అంటే నేను తపన అని ఒక సినిమా చేస్తున్నా ఆల్రెడీ. దాని తర్వాత రాజమౌళి సార్ సై సినిమా, అందులో ఒక క్యారెక్టర్ పింగ్ పాంగ్ క్యారెక్టర్ కోసం అనౌన్స్ చేశారు. సో నేను ఆడిషన్స్ కి వెళ్ళడం జరిగింది సినిమా మధ్యలోనే. ఏజ్ లోనే ఆల్మోస్ట్ నాకు 16 ఇయర్స్ అంతే. ఇంటర్ అయిపోయి డిస్కంటిన్యూ చేసి నేను ఇండస్ట్రీకి వచ్చి త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్ లో క్లాసికల్ నేర్చుకుంటున్నా. అప్పటికి డాన్స్ డిప్లొమా నేర్చుకుంటున్నా, కూచిపూడి, ప్రభుదేవ్ గారు, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తో. సో అక్కడి నుంచి రాజమౌళి సార్, రమ మేడం సై మూవీకి నన్ను సెలెక్ట్ చేయడం నిజంగా నా అదృష్టం. అక్కడి నుంచి కెరియర్ ఆ నలుగురు, ఇమీడియట్లీ జై చిరంజీవి, కంత్రి, ఉల్లాసంగా, ఉత్సాహంగా. సో ఇలాగా మంచి మంచి రోల్స్, ఆపర్చునిటీస్. అంటే ఇంత మంచి రోల్స్ చేస్తూ ఉన్నారు కదా, ఆ టైంలోనే మంచి రోల్స్ పడ్డాయి. అంటే 15 to 20 years మధ్య గ్యాప్ లో. సో మరి ఆ టైప్ ఆఫ్ ఉన్న నేమ్ ని ఇంకా పెద్ద రేంజ్ తీసుకెళ్లాలన్న ఆలోచన రాలేదు? మరి ఛాన్స్ రాలేదు? డెఫినెట్ గా ఛాన్సెస్ వచ్చినాయి. మధ్యలో నేను ఒక ప్రొడక్షన్ చేశా. ఆ ప్రొడక్షన్ చేయటం వల్ల చాలా మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని వదులుకోవడం జరిగింది. ఎందుకంటే మనం క్యారెక్టర్ కోసం వెళ్తే ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ మెయింటైన్ చేయాలి. కలియుగ అని ఒక ఓన్ ప్రాజెక్ట్ ఒకటి చేశా. అవును, అది మేబీ నెక్స్ట్ మంత్ అలాగే ఓటీటీలో కూడా రిలీజ్ అవుతుంది. సో మధ్యలో అది గ్యాప్. సో మధ్యలో మావయ్య గారు కూడా కొన్ని సినిమాలు చేశారు, బ్లఫ్ మాస్టర్, గాడ్స్ అని. అది ప్రొడక్షన్స్ అయ్యి కొంచెం చూసుకోవడం. సో దానివల్ల కొంచెం లేదు. మళ్ళీ ఇప్పుడు అగైన్ ట్రాక్ ఇన్ మూవీస్. మళ్ళీ ఇప్పుడు ఒక 4 movies జరుగుతున్నాయి, ఒక వెబ్ సిరీస్ జరుగుతున్నాయి, ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఒకటి జరుగుతున్నాయి. బ్యాక్ టు ట్రాక్ లోకి వచ్చేసారు. సో ఇప్పుడు రాజమౌళి గారితో చేశా అన్నారు కదా, సో సెట్ ఎలా ఉండేవాళ్ళు? అంటే చిన్న ఏజ్ లోనే సెట్ పెద్ద డైరెక్టర్ చేశారు. అప్పటికే సార్ పెద్ద స్టార్ ఉన్న డైరెక్టర్. సింహాద్రి తర్వాత సై. రాజమౌళి సార్ని యాజ్ ఏ డైరెక్టర్ గా కన్నా మై హీరో అన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది. ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా సరే చేసి చూపిస్తారు. హీరోకి కానీ, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ తను పర్ఫామ్ ఆ సీన్ పర్ఫామ్ ఎలా చేయాలి ఏంటి అన్నది చేసి చూపిస్తారు. అందులో 10% చేసినా మనం సక్సెస్ఫుల్. సో నిజంగా ఆయన నా గురువుగా దొరకడం నాకు చాలా అదృష్టం. అప్పటికి నాకు యాక్టింగ్ ఏమీ రాదు. నేను సై తర్వాతే నాకు హౌ టు యాక్టింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను రాజమౌళి సార్ దగ్గర నేర్చుకున్నాను.